నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడ చెప్పండి మేడం, ఎక్కడ మీది? లోకలేనండి. ఎవరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మేబీ బీఆర్ఎస్ అండి. నో సారీ, బండి సంజయ్ అండి. బీఆర్ఎస్ అన్నారు ఫస్ట్, అంటే సడన్ గా తను బీఆర్ఎస్ ఇప్పటిదాకా మాట్లాడాడు కదా, సో అట్లా వచ్చింది. బండి సంజయ్ రావాలండి. వై బండి సంజయ్? ఎందుకు బండి సంజయ్ గెలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకు అని అంటే పర్లేదండి. ఎందుకంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే బిఫోర్ బండి సంజయ్ డెవలప్మెంట్ చేశారు. కొంచెం తనలో హ్యుమానిటీ ఉంది, చేయగలుగుతాడండి. తను గెలవగలను, తను కాన్ఫిడెన్స్గా గెలుగుతాడు. ఏదైనా హార్డ్ వర్క్ తోటి ప్రజల్లో కూడా చాలా డెవలప్మెంట్ అనేది అవి చేసిండండి. సో మరి ఇక్కడ వీళ్ళు మహిళలకి మేము ఫ్రీ బస్ ఇస్తున్నాము, చాలా 2500 ఫ్రీ 500 సిలిండర్ అని వాళ్ళు ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్. అవును, అది చేస్తారు. కాకపోతే ఒక ఫ్రీ బస్ అయితే అది కరెక్ట్ చేస్తారండి. ఓకే, దానికి యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు అంటే అది మంచి ప్లస్ పాయింటే. జనాలు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా, కానీ అమ్మాయిలు అయితే కాలేజీకి రెగ్యులర్గా వెళ్తుండ్రు. సో అదైతే ఒకటి ప్లస్ పాయింట్. దట్టు ఇంకోటి అంటే ఎండోమెంట్కి కూడా ఏమంటారు ఫండ్స్ కూడా వస్తున్నాయి. సో ఇది ఒకటైతే బెస్టే సార్. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తప్పేంటంటే, మేము రేవంత్ రెడ్డిని ఎంతో ఇష్టంతో ఎన్నుకున్నాం. హార్డ్ వర్క్ చేస్తాడు. సో కాంగ్రెస్కి వేసినారా? నేను కాంగ్రెస్కి వేసిన, కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్కి వేయను. చెప్పండి వై? ఎందుకు వేయను అంటే, ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వేస్తలేదు అని చెప్పేసి అందరూ కూడా రివాల్ట్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ వేస్తుంది అని చెప్పేసి మేము నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం. ఎంతమంది అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, ఎంప్లాయీస్తో సహా, అడ్వకేట్లతో సహా, నా వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరినీ కూడా కంపల్సరీ కావాలని చెప్పేసి మరి కాంగ్రెస్ నుండి వేసినాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చాను. అంటే నేను హారిజంటల్ రిజర్వేషన్ తీసుకురావడం తప్పు అని నేను అనట్లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? గురుకుల నోటిఫికేషన్ వేసింది, కాంగ్రెస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేసింది, గ్రూప్స్ నోటిఫికేషన్ వేసింది, ఏ రిజర్వేషన్లు వేసింది, వర్టికల్ రిజర్వేషన్లు వేసింది. కానీ అది అప్పుడు వేసిన తర్వాత ఎగ్జామ్స్ కూడా, రిజల్ట్స్ కూడా అప్పుడే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చినాయి. బట్ ఆఫ్టర్ దే కానీ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే చేయలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసిందంటే జీవో నెంబర్ 35 తీసుకొచ్చి ఈ మహిళలకు ఉన్న పోస్టులన్నీ కూడా జెంచుకున్నాయి. మరి దాని మీద కవిత మేము పోరాటం చేసినా, ఆమె ఇందిరా పార్క్ దగ్గర కూర్చుంది కదా, మరి ఆమెకి ఎందుకు ఏరు? ఆమెకి బీఆర్ఎస్కి ఎందుకు ఏరు? బీఆర్ఎస్కి ఇవ్వాలని ఇప్పుడు ఒక విధంగా చెప్పండి అంటే, ఈ విషయంలో మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమంటుండు, మేము 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తామన్నాడు. ఇక్కడనేమో ఈయన హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చి మాకు ఉన్న పోస్టులనే తీసేసిండు. మరి ఎట్లా 50% వేస్తాడు చెప్పండి? ఒక ఆడికి చెప్పాలంటే ఇంకా బీఆర్ఎస్కు కేసీఆర్కి వేసిందే ఏమనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ కంటే బెటర్ ఏంటంటే ఎవరు? బండి సంజయ్. అయితే నేను మొన్న బండి సంజయ్కి వేయకుండా మీరు కాంగ్రెస్కి వేసారు అని అంటే, మాకు ఇక్కడ ఏంటంటే బీజేపీకి అన్ని సీట్లు వస్తాయో లేదో, బీజేపీ గెలుస్తుందో లేదో, బీజేపీ స్టేట్ ఫామ్ అయ్యేంత అన్ని సీట్లు రావు అన్న ఒక నమ్మకంతో బీఆర్ఎస్ పోయినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కి వేసింది. కానీ కాంగ్రెస్ ఏం చేసిందండి చెప్తున్నా కదా, ఒకవేళ తను హారిజంటల్ రిజర్వేషన్ తీసుకురావాలంటే ఫస్ట్ అయిన రాకముందు జరిగిన నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా ఏ రిజర్వేషన్ ప్రకారం జాబ్స్ నోటిఫికేషన్లో ఇచ్చారో అదే రిజర్వేషన్ ప్రకారం పోస్టులని ఫిలప్ చేయాలి. ఆఫ్టర్ దెన్ తను ఒక కమిటీలో, ఇప్పుడు అక్కడ ఏపీలో ఒక జగన్ తోటి ఒక కమిటీ వేయించిండు జగన్ గారు, ఇక్కడ కూడా ఒక కమిటీ వేయించాల్సింది. మరి హారిజంటల్ బెస్టా, వర్టికల్ బెస్టా అని, ఏ రిజర్వేషన్ బెస్ట్ అని చెప్పేసి అప్పుడు అందరు నిర్ణయాలు తీసుకున్న తర్వాత కులగణాలు కూడా పెట్టినావు. ఎందుకు పెట్టినావు కులగణాలు? విద్యా అభివృద్ధి కోసమని, ఉద్యోగ అభివృద్ధి కోసమని పెట్టినావు. మరి ఇప్పుడు ఎక్కడ తీసినావు? ఇప్పుడు తక్కువ మార్కులు ఉన్న జెంట్స్కి పోస్టులు వచ్చినాయి, ఎక్కువ మార్కున్న లేడీస్కి పోస్టులు పోయినాయి. ఇప్పుడు నువ్వు గురుకులాలో 80% రిజర్వేషన్ ఉందని చాలామంది జెంట్స్ అసలు అప్లై చేయలేదు. మేము 2000 మంది లేడీస్ ఎగ్జామ్ రాస్తే 20 మంది జెంట్స్ ఎగ్జామ్ రాశారు. సో పోస్టులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఈజీగా వచ్చేసినాయి. మా పోస్టులని, మాకు రావాల్సిన పోస్టులన్నీ కూడా వాళ్ళకే పోయినాయి. మీరైతే ఇప్పుడు మొన్న ఏకపోయినా ఇప్పుడు సంజయ్కి వేస్తా ఉంటారు? ఖచ్చితంగా సంజయ్కి వేస్తామండి. గెలుస్తాడని అనుకుంటున్నారా? డెఫినెట్లీ. కరీంనగర్లో కంపల్సరీ. అదేదో అంటారు కదండి, గల్లీలో ఏమంటారు బండి, ఢిల్లీలో మోదీ అన్నట్టు అట్లాగే జరగాలని కోరుకుంటున్నామండి. కేంద్రంలో ఎవరు రావాలనుకుంటున్నారు? మోడీ గారే అండి, మోడీ గారే రావాలి. రాహుల్ గాంధీ ఎందుకంటే ఒకటి, నేను రాహుల్ గాంధీ చెడ్డవాళ్ళు అనట్లేదండి. ఇప్పుడు అక్కడ 50% రిజర్వేషన్ ఫర్ ఫీమేల్ అంటున్నా కదా, మరి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూసుకోనా వద్దా? చూసుకున్నారా? చూసుకోవట్లేదు కదా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఇప్పటి వరకు మనము ఈ జనరేషన్ కానీ కాదు, గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తే మాత్రము ఆర్మీ వాళ్ళు, అది బార్డర్స్, అది ఇది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వీళ్ళ గవర్నమెంట్లు ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారు.
మనమైతే ఇంత హ్యాపీగా ఉన్నామంటే అక్కడ బార్డర్లో ఉన్న వల్లనే మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటే కొంచెం రిలీఫ్ ఉన్నారంటే అది మోడీ గవర్నమెంట్ వల్లనే కదా. మీరు ఏం చేస్తుంటారు మేడం? సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేం చేస్తుంటారు బాబు? నేను డ్రైవర్. ఏం పేరు? అనిల్. ఏం డ్రైవర్? కార్ డ్రైవర్. సో అయిపోయిందా మరి? బండి వేసుకొని తిరుగుతున్నావు, కార్ డ్రైవర్? అయిపోయింది ఇప్పుడే. ఎంత సంపాదించినావు ఇవాళ? అంటే రెగ్యులర్ జీతం ఉంటుంది నాకు. సో మీది కాంట్రాక్ట్ అంటే ఒక నెల అంతా? నెల. ఓకే. ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉంది? బండి సంజయ్. ఎందుకు వై బండి సంజయ్? ఢిల్లీలో మోడీ, కరీంనగర్లో బండి. బీజేపీనా? బీజేపీ అంటే బీజేపీనే. బీజేపీ ఫేవర్గా తిరుగుతుంటావు అంటున్నా ముందు నుంచి. లేదు కామన్ పబ్లిక్ లేదు, బీజేపీ. బండి సంజయ్ బండి సంజయ్ గెలుస్తాడు. మొన్న ఎమ్మెల్యే ఓడిపోయిందిగా. వాస్తవానికి ఏమైందంటే కొన్ని ఓట్ల వల్ల మిస్టేక్ అయ్యి వాళ్ళు ఏం చేసిందంటే కాంగ్రెస్ కొన్ని గుంజుకోండ్ల వల్ల ఓడిపోయాడు. ఇప్పుడు భారీ మెజార్టీతో 2,50,000 మెజార్టీతో గెలుస్తాడు. తర్వాత ప్లేస్ ఎవరు ఉంటారు? కేసీఆర్, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? బీఆర్ఎస్ ఏమి ఉండదండి, కాంగ్రెస్ ఉంటుంది. కేసీఆర్ వస్తున్నాడుగా 5 రోజులు వచ్చి ప్రచారం చేస్తాను. కాంగ్రెస్ అది మన కేసీఆర్ వచ్చి 10 రోజులు ఉన్నా కానీ శ్రీ బండి సంజయ్ గారు గెలుస్తారు. అక్కడ మోడీ ఉంటారు, ఇక్కడ కరీంనగర్లో బండి ఉంటారు. బండి సంజయ్ అన్న ఉంటాడు. నమస్తే అన్న, ఏం పేరు అన్న? చెప్పే అరే ఏమైందన్న, మాట్లాడు. నమస్తే బ్రదర్. ఇక్కడ కాదా మీది? మరి అయిపోయి మరి ఎట్లా ఏం చేస్తుంటారు అన్న? నాది మార్కెటింగ్ అండి. అయిపోయిందా ఇవాళ డ్యూటీ? ఇప్పుడే గోదావరికి వెళ్ళి వస్తున్నాను. సో మీరు ఏదైనా పార్టీలో తిరుగుతుంటారా మీరు రెగ్యులర్గా? ఏమన్నా పార్టీలు ఏం తిరగానండి, కానీ నాకు బీజేపీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే దేశం యొక్క సంరక్షణ, ఇంకా తను చేసిన మోడీ గారు చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అంటే ఇప్పుడు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవుతుంది. లైక్ ఇప్పుడు మన కరీంనగర్ నుంచి వరంగల్కి వెళ్ళే నేషనల్ హైవే చాలా డెవలప్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి ఇది దేనివల్ల డెవలప్ అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే అది చాలా పెద్ద రోడ్ శాంక్షన్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే మన మోడీ ఉన్నాడు కాబట్టి. మొన్న వర్కౌట్ వేసారు మీరు? బండి సంజయ్. ఓడిపోయింది కదా, మరి ఈసారి గెలుస్తాడా? ఈసారి కంపల్సరీ 100% గెలుస్తాడండి. నమస్తే అమ్మా, ఏ ఊరు మనది? ఇక్కడనే కరీంనగరే. సో ఫ్రీ బస్ ఎక్కొచ్చిరా? మరి ఎవరు కోటేస్తారు ఇప్పుడు? ఓటు వేయాలిగా, ఓట్లు వచ్చినాయి 13 తారీఖు. ఎవరంటే అందరికి ఎత్తాం ఎందుకే అందరికి వేయడానికి ఉండదు, ఒక్కరికే వేయాలిగా. ఒక్కరికే ఎత్తాం కానీ ఎవరికి వేస్తాం? ఒక్కరికి ఎత్తలేమా అట్లా. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆయన పేరేందో నాకు తెలియదు సార్. పార్టీ చెయ్యా, పువ్వా, కారా? ఏదో ఒక్కడికి అయితే ఎత్తాం, ఇక నాకు గంత తెలియదు. మొన్న దేనికి వేసినావు? సరే మొన్న దేనికి వేసినావు? మొన్న కారుకి వేసిన, కారు కాదు అది పువ్వుకు వేసినావు మొన్న. మరి ఈసారి ఎవరు? ఇక మళ్ళా గదే కావచ్చు. అంతే. మీరమ్మా? మేము కూడా పువ్వుకే. ఎట్లా మీరు ఫ్రీ బస్సులు వస్తున్నారు కదా మరి? అందుకే కదా గట్లా. ఓకే. మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వీడియోలు చూస్తుంటారా మీరు? ఆయన ఎట్లా పని చేస్తున్నాడు? ఎట్లా మంచిగా పని చేస్తుండా? ఎట్లా పని చేస్తుండ? చెప్తాడు మంచిగా చెప్తాడు. థ్యాంక్ యూ.